ఈ సంవత్సరం ఈ చివరి ఈ గడియల వరకు మనం భూమి మీద క్షేమంగా ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప. ఎంతోమంది 2022వ సంవత్సరంలో ప్రవేశించిన వాళ్ళు జనవరిలో ఉన్న వాళ్ళు డిసెంబర్లో ఉన్నారంటారా? మనకు తెలిసిన వాళ్ళు, మన మిత్రులు, మన స్నేహితులు, మన శ్రేయోభిలాషులు, మన ఆప్తులు, మన బంధువులు ఎంతోమంది జనవరిలో ఉన్న వాళ్ళు డిసెంబర్లో కనుమరుగైపోయారు. ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయి మట్టికి మన్నైపోయారు. మనం నేటి వరకు సజీవులంగా ఉన్నామంటే కేవలం అది దేవుని కృప. ఏంటది? దేవుని కృప. కాబట్టి ఈ 22 నుండి 23వ సంవత్సరానికి ప్రవేశించే ముందు ఈ రాత్రి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో, ఆ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించే మనం ఏ వర్తమానమును మనం తీసుకుని వెళ్ళాలో, దేవుడు మనతో ఏం ముచ్చటించబోతున్నాడో, మన పట్ల దేవునికి ఉద్దేశం ఏంటో, దేవుని చిత్తమేంటో తేట తెల్లగా దేవుడు మనతో మాట్లాడినట్లుగా సిద్ధపరచుకుందాం. జాగ్రత్తగా విందాం. వాక్యంలోకి వెళ్ళే ముందు సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం బైబిల్ గ్రంథంలో నుండి పేజీ నెంబర్ పాత నిబంధనలో 232, పాత నిబంధనలో 232వ పేజీ, పెద్ద బైబిల్లో పాత నిబంధనలో 232వ పేజీ, సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 14-15 ఈ 2 వచ్చిన భాగాలు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనము గిల్గాలునకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందాము రండని చెప్పి సమూయేలు జనులను పిలువగా, జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును ఇశ్రాయేలులందరూ అక్కడ బహుగా సంతోషించిరి. ఈ సమయంలో దేవుడు తన వాక్య భాగమును ఆయన మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. 3 అక్షరాల పేరు, నోరు తిరగటం కొంచెం కష్టంగా ఉన్న కొంతమందికి. ఏం పేరు? గిల్గాలు. ఏంటవి? గిల్గాలు. జాగ్రత్త. గిల్గాలు ఈ మాట మన తెలుగు మాట కాదు. గిల్గాలు అనే పదం హీబ్రూ భాష పదం. ఈ పదానికి తెలుగులో మన భాషలో ఒక అర్థం ఉంది. గిల్గాలు అనే మాటకు అర్థం ఏంటి అంటే దొర్లించబడుట. ఏంటది? దొర్లించబడుట. బంతిని దొర్లిస్తారు చూసారా? అలాగున గిల్గాలు అనే మాటకు అర్థం దొర్లించబడుట. పాత సంవత్సరంలో ఉన్న మనం కొత్త సంవత్సరంలోకి ఏం చేయబడుతున్నాం? మనంతటా మనం పోవటంలా, మన వెనుక ఉన్న దేవుడు మనలను పాత సంవత్సరం నుండి కొత్త సంవత్సరానికి ఏం చేస్తున్నాడంటే దొర్లిస్తున్నాడు. ఆయన హస్తం మన వెనుక ఉంది. ఆయన హస్తం మన వెనుక ఉండబట్టే పాత సంవత్సరం నుంచి క్రొత్త సంవత్సరానికి మనం వెళ్ళబోతున్నాం. ఆయన హస్తము కనుక మన వెనుక లేకపోతే ఈ 2022లోనే మనం ఆగిపోయే వాళ్ళం. గిల్గాలు అనగా దొర్లించబడుట అని అర్థం. దొర్లిపోవుట, దొర్లించబడుట. ఈ అనుభవం ఈ రాత్రి 2 వచనాల నుంచి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. విందాం. 14వ వచనంలో మనము గిల్గాలునకు వెళ్ళి రాజ్య పరిపాలనా పద్ధతిని మరలా స్థాపించుకుందాము రండని చెప్పాను. వినండి జాగ్రత్తగా. ఇశ్రాయేలు దేశాన్ని మొట్టమొదటిగా పరిపాలించిన రాజు సౌలు. ఎవరు? సౌలు అనే రాజు ఇశ్రాయేలు దేశాన్ని మొట్టమొదటిగా ఆయన పరిపాలించాడు. ఏం జరిగిందంటే ఆయన రాజుగా అభిషేకించబడ్డాడు. రాజుగా అభిషేకించబడిన తర్వాత దేవుని యొక్క రాజ్య పరిపాలన పద్ధతి జరగలేదు. ఏం జరగలేదు? దేవుని యొక్క రాజ్య పరిపాలన పద్ధతి జరగలేదు. లోపల కొంతమంది ప్రజలు ఏమైపోయారంటే ఎవరి దారిన వాళ్ళు తొలగిపోయారు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు తొలగిపోయారు. మరలా కొంతకాలం తర్వాత దేవుని సేవకుడైన పాస్టర్ గారు సమూయేలు వచ్చి, అయ్యా, రాజ్యంలో ప్రజలు ఎలా ఉండాలో, ఎలా జీవించాలో,
ఒక పరిపాలన, ఒక పద్ధతిని తీసుకురావాలి అన్నప్పుడు వీళ్ళందరూ పదండి మనం గిల్గాలుకి వెళ్దాం. గిల్గాలు అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ మనం ఒక పుస్తకం రాద్దాం. ఈరోజు ఉన్న రాజ్యాంగాలు, లేకపోతే ఆ న్యాయ పరిపాలన విధానం, లా శాస్త్రం ఏదైతే ఉందో, డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో, ఇవన్నింటికి ఫౌండేషన్ బైబిల్ గ్రంథం. ఇక్కడ నుండే రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో, దేశాన్ని ఎలా పరిపాలించాలో, అధికారంలో ఉన్న వ్యక్తి తన అధికారాన్ని ఎలా ఉపయోగించాలో, ప్రజలకు ఏమి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నావో అవన్నింటినీ సమూయేలు గారు ఒక పుస్తకం రూపంలో రాశారు. పదండి మనము ఈ గిల్గాలు అనే ఊరికి వెళ్ళి మరలా ఏముంది వాక్యంలో, మరలా స్థాపించుకొందము రండి. మీకు 4 మాటలు చెప్తాను ఈ వాక్యంలో రండి. మరలా స్థాపించుకొందము రండి. మరలా అంటే ఆల్రెడీ అంతకుముందు ఒకసారి అయింది, కానీ మధ్యలో బ్రేకప్ అయిపోయింది. ఇప్పుడు రీన్యూ లేక రీస్టార్ట్, మరలా ప్రారంభించుదాము, మరలా స్థాపించుకుందాము రండి. జాగ్రత్త విందాం. ఈ సంవత్సరం చివరిలోకి వచ్చాం. దేవుడు కూడా మనతో మాట్లాడేది ఏంటంటే, ఈ 2020 సంవత్సరం, ఈ 12 నెలల్లో నీవు నీ ఇష్టానుసారంగా జీవించావు, నీకు నచ్చినట్లుగా నువ్వు నడుచుకున్నావు, నీకు ఆలోచన పుట్టినట్లుగా నువ్వు జీవించావు. ఇప్పుడైనా ఈ గిల్గాలు అనబడిన నూతన సంవత్సరంలోనికి దొర్లించబడే ముందైనా నీ జీవితంలో మరలా రీస్టార్ట్ చేయి. నీ జీవితంలో మరలా క్రొత్తగా ప్రారంభించు. ఏం చేయాలా? క్రొత్తగా ప్రారంభించు. మనం వాడే టచ్ ఫోన్కు వైరస్ ఎక్కి హ్యాంగ్ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? అడుగుద్ది ఫోను, ఏమడుగుతుంది? రీస్టార్ట్. ఏముంటుంది? వైరస్ వచ్చేసింది ఫోన్కి. వైరస్ అంటే జబ్బు వచ్చి ముందుకు కదలదు. అప్పుడు ఫోన్ ఆప్షన్ వస్తుంది, రీస్టార్ట్, మళ్ళీ కొత్తగా మొదలు పెట్టమంటవా అంటది. మనం ఓకే అనగానే మళ్ళీ మొత్తం వైరస్ పోయి మళ్ళీ మొత్తం కొత్తది అయిపోద్ది. దేవుడు కూడా ఏమంటున్నాడంటే మనతో, నీ జీవితంలో ఇప్పటివరకు నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించావు, ఎన్నో వైరస్లు ఎక్కించుకున్నావు, ఎన్నో బలహీనతలు, ఎన్నో లోపములు, ఎన్నో దోషములు, ఎన్నో దేవునికి వ్యతిరేకమైన వాటన్నింటినీ పొందుపరుచుకున్నావు, లోపలికి తెచ్చుకున్నావు. ఇది నీ క్రొత్త సంవత్సరానికి వెళ్ళటానికి నీకు క్షేమం కాదు. దేవుడు అంటాడు, మరలా నువ్వు కొత్త సంవత్సరానికి వెళ్ళే ముందు నీ జీవితాన్ని రీస్టార్ట్ చేయి. కొత్త సంవత్సరానికి వెళ్ళే ముందు నీ జీవితంలో మరలా నూతనంగా ప్రారంభించు. పాత దానితోటి నువ్వు వెళ్ళిపోవద్దు. పాత జీవితంలో నుండి క్రొత్త జీవితంలోకి నువ్వు దొర్లించబడాలి. అదే గిల్గాల్ అనుభవం. పాత పద్ధతిలో నుండి, పాత జీవితంలో నుండి ఏం కావాలి? నూతనమైన జీవితంలోనికి రావాలి. లేదండి నేను ఇంక అలాగే ఉంటాను, ఆ వైరస్ అలాగే పెట్టుకుంటాను, ఆ బలహీనతను అలాగే పెట్టుకుంటాను, ఆ లోపాలు అలాగే పెట్టుకుంటారంటే ఫోన్ పనికిరాదు. ఫోన్కు జబ్బు ఇంకా ఎక్కువైపోద్ది, హ్యాంగ్ అయిపోద్ది, స్ట్రక్ అయిపోద్ది. మనిషి కూడా అంతే. దేవుడు మరలా మనల్ని ప్రేమించి మరొక సంవత్సరం ఆయుష్కాలం ఇస్తున్నాడంటే అర్థం, మన జ్ఞానవంతులు మనం, మేధావులు మనం, విద్యావంతులు మనం, ధనవంతులు మనం, గొప్ప గొప్ప పండితులు మనకు కాదు. కానీ దేవునికి మహాకృపను బట్టి సంవత్సరం తర్వాత సంవత్సరంలోనైనా మనలో దేవుడు కోరుకున్న గొప్ప మంచి జీవితం కనబడాలి అని, మరలా క్రొత్తగా జీవితాన్ని మనం ప్రారంభించాలనే దేవుడు మరొక సంవత్సరపు ఆయుష్కాలం మనకు అనుగ్రహింపజేస్తాడు. ఇక్కడ కూడా దేవుని సేవకుడు ఆ రాజుతో అన్న మాట, రాజ్య పరిపాలన పద్ధతిని మరలా మొదలుపెట్టు. ఏం చెయ్యి?
మరలా క్రొత్తగా ప్రారంభించు. రీన్యూ ఆర్ రీస్టార్ట్. మరలా క్రొత్తగా ప్రారంభించు. ఈ రాత్రి మనం కూడా నీ ఆత్మీయ జీవితంలో తొలగిపోయినప్పుడు, తొట్టులినప్పుడు, జారిపోయినప్పుడు ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడేది, ఇకనైనా ఇప్పటి నుండైనా క్రొత్త జీవితాన్ని ప్రారంభించు. పాత సంవత్సరంలో నుండి క్రొత్త సంవత్సరంలోనికి ప్రవేశించే నీవు, అడుగు పెడుతున్న నీవు పాత జీవితాన్ని తీసుకొని పోవద్దు. ఏమన్నాడు? రీస్టార్ట్, రీన్యూ, క్రొత్తగా ప్రారంభించు. ఐ మీన్, లేకపోతే మరలా ఆ దాన్ని తీసుకొని పోదామంటారు. మీకు ఒకసారి గుర్తు చేస్తాను, ఆల్రెడీ మీకు ఒక పర్యాయం చెప్పాను. ఎవరో మళ్ళాంటి పల్లెటూరు నుంచి ఒక ఆయన పట్నం పోయాడట చేపలు అమ్ముకోవటానికి. చేపలు అమ్ముకోగా మొత్తానికి పొద్దుపోయింది. వాళ్ళ ఊరు తిరిగి రావడానికి బస్సు వెళ్ళిపోయింది. తిరిగి రావడానికి బస్సు వెళ్ళిపోతే అంత దూరం రాలేక ఆ పట్టణంలో ఒక చివర ఒక ఇల్లు కనబడితే ఆ ఇంట్లో తలవాల్చుకుందామని వసారులోకి వెళ్ళాను. ఆ ఇంటి ఆయన అన్నాడట, అయ్యా వసారులో ఎందుకుంటారు, చల్లో రండి, లోపల మాకు ఒక గది ఖాళీ ఉంది, గదిలో వచ్చి రాత్రి పడుకొని తెల్లవారిన తర్వాత మరలా మీ ఊరు వెళ్ళిపోదురు కానీ అన్నాడట. ఆయన చక్కగా గది ఇచ్చాడు. ఆయనేమో మల్లెపూలు అమ్మే పొల వ్యాపారి. ఇల్లంతా చాలా చక్కగా మల్లెపూల సువాసన వస్తూ ఉంది. వాళ్ళు ఆ గదిలో పడుకొని అసలు నిద్ర పట్టటల్లా. వాళ్ళకు ఎంత ప్రయత్నించినా అటు దొర్లుతున్నారు ఇటు దొర్లుతున్నారు, కానీ నిద్ర పట్టటల్లా. వాడు అన్నాడట, ఒరే మనకు నిద్ర పట్టాలంటే ఒకటే ఒక మార్గం ఉందిరా అన్నాడట. ఏంటంటే ఈ మల్లెపూల వాసనలో మనకు నిద్ర రాదు, మనం బయట వదిలిపెట్టి వచ్చిన చేపల గంపలు తీసుకొచ్చి తలాపున పెట్టుకుందాం, మనకు నిద్ర వస్తుంది అన్నాడట. బయట నుంచి వదిలిపెట్టిన చేపల గంపలు తీసుకొచ్చి లోపల పెట్టుకుంటే హాయిగా నిద్రపోయారట. మల్లెపూలు అమ్మే ఇంటిలో ఉన్నా ఏది కావాల్సి వచ్చింది లోపటికి? చేపల కంపు, చేపల వాసన. ఎందుకు? దానికి అలవాటు పడిపోయిన వాళ్ళు సువాసన ఇచ్చేదైనను వాళ్ళు ఆహ్వానించలేకపోయారు. దేవుడు కూడా మనల్ని ప్రేమించి ఏమంటాడంటే, నీలో ఉన్న బలహీనతలు, పొరపాట్లు, అవిధేయతలు అనేవి ఇంతటితోనే ఆగిపోయి నువ్వు రాబోతున్న కొత్త సంవత్సరంలో నూతనమైన జీవితాన్ని నువ్వు ప్రారంభించాలి. నూతనమైన జీవితాన్ని ప్రారంభించాలి. అది నీకు క్షేమకరంగా ఉంటుంది. అది దేవుని మాట. కాదు ప్రభువా, నేను మరలా ఆ పాత చేపల గంపలని తీసుకొని వస్తానన్నాము అనుకో, ఎట్లా ఉంటుంది మన జీవితం? ఎక్కడికి పోయినాయి అదే జీవితం అయిపోద్ది. గుర్తుపెట్టుకుందాం, చూద్దాం ఒకసారి. ఎందుకు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు మరలా అదే అన్నాడు, నీవు మరలా స్థాపించాలి, మరలా రాజ్య పరిపాలన జరగాలి అంటే మరలా కొత్తగా ప్రారంభించాలి. దేవుడు రాబోతున్న సంవత్సరంలో మరింతగా మనల్ని ఆశీర్వదించాలి అనుకున్నప్పుడు ఈ పాత జీవితంతో దేవుడు తృప్తి పడట్లేదు. మనలో ఆయన ఏం కోరుకుంటాడంటే నూతనత్వం, కృతదనాన్ని, ఉన్న లోపములు, బలహీనతలంతా తీసివేసిన నూతనత్వం. మనకు చూడండి, కొత్త సంవత్సరం అనగానే ఎవరమైనా పాత బట్టలు వేసుకొని వస్తామంటూ సాధారణంగా. ఎందుకు కొత్త బట్టలే? ఎందుకు కొత్త బట్టలు వేసుకోకపోతే పాస్టర్గా రానిరా ఏంటి? చెప్పండి. కొత్త బట్టలు వేసుకోకపోతే చర్చికి రానివరా ఏంటి? కాదు. ఎందుకు చెప్పండి? కొత్త బట్టల వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా? పండగ కాబట్టి కొనుక్కోవాలంటారా? అట్లా ఏం కాదు. కొత్త బట్టల వెనుక ఉన్న కారణం ఏంటంటే, నేను ఎంత కొత్త బట్టలు ఎలాగైతే వేసుకున్నానో అలాంటి నూతనమైన జీవితం, నూతనమైన మనస్సును కూడా నేను జీవించడానికి ఇష్టపడుతున్నాను అంటానికి ఒక సింబాలికల్, ఒక గుర్తు అది. ఈ నూతన సంవత్సరం నుంచి నేను ఇంకా నూతనంగా దేవునిలో జీవించాలి అనుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరం నుంచి నేను ఇంకా నూతన వస్త్రాల్లాగా నేను నూతనంగా దేవునికి ఇష్టంగా జీవించాలనుకుంటున్నాను. ఇంకా నూతనముగా, ఇంకా క్రొత్తగా దేవునిలో ఎదగాలనుకుంటానికి ఒక గుర్తు. అంతేకాని మనకు డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనుక్కోవటానికి ఏం కాదు. ఎలాగూ నూతన వస్త్రాలు వేసుకుంటున్నామో అలాగూ దేవునిలో నూతనమైన జీవితం జీవించడానికి ఒక సాదృశ్యం, ఒక గుర్తు. ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడంటే, ఆనాడు ఆ మహాగొప్ప భక్తుడు ఆ రాజుతో, అయ్యా నీవు మరలా క్రొత్తగా ప్రారంభించు రాజ్య పరిపాలన పద్ధతిని అన్నాడు. ఈ రాత్రి కూడా జాతి ఎందుకు క్రొత్తగా పరిపాలించాలి, ఎందుకు క్రొత్తగా చేయాలి చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచన భాగం.
అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము నీ మీద నుండకుండా దొరిలించి వేసి ఉన్నానని యెహోషువతో నెనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు. అర్థమైందా మీకు ఆ మాట ఏంటో? ఐగుప్తు అవమానాన్ని దేవుడు ఏం చేశాడంట? ఏముంది వాక్యంలో? దొరిలించి వేశాడట. వినండి జాగ్రత్త, మీకు చెప్తాను ఈ మాటకి అర్థం ఏంటి. గిల్గాలు అంటే అర్థం ఏంటి అంటే, ఇశ్రాయేలుల ప్రజలకు ఒక బిరుదు పొందుకున్నారు వాళ్ళు. ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు పొందుకున్న బిరుదు, ఇశ్రాయేలుల ప్రజలు పొందుకున్న గొప్ప బిరుదు ఏంటి అంటే, వీరు ఐగుప్తీయులకు బానిసలు అనేది. అది బిరుదా? అవమానం. ఇశ్రాయేలుల ప్రజలు ఐగుప్తు దేశంలో బానిస బ్రతికారు 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు వీళ్ళు బానిసలుగా బతికి ఆ తర్వాత బయటపడ్డారు. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు యెహోషువ ఈ కాలంలో వీళ్ళు బయటకు వచ్చి చాలా కాలం అయిపోయింది. బయటకు వచ్చాక కూడా వీళ్ళని ఏమని పిలిచారంటే, కనబడంగానే ఇశ్రాయేలీలు మీరు ఐగుప్తుకు బానిసలు అంటున్నారు. అంటే ఒకప్పుడు ఒక తప్పు చేశాడు ఒక మనిషి, కనబడ్డప్పుడల్లా ఏ ముద్ర పడిపోయింది ఇప్పుడు వాళ్ళకు? ఒకప్పుడు ఏదో చిన్న దొంగతనం చేశాడు అనుకోండి, ఇప్పుడు ఆ మనిషి కంటికి కనబడ్డప్పుడల్లా నువ్వు దొంగవు కదా. అతను మారి బోలెడు కాలం అయింది. వాళ్ళు ఐగుప్తులో నుండి బయటకు వచ్చి వాళ్ళు చాలా సంవత్సరాలు అయిపోయింది. చాలా సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకు పడిన ముద్ర మీరు బానిసలు, మీరు బానిసలు, మీరు బానిసలు. ఈరోజు ఎంతమంది తెలుసో తెలియకో, ఎరుకో శోధించబడి ఎప్పుడో ఒక పొరపాటు జరిగితే ఆ తర్వాత జీవితం అంతా అదే ముద్ర వాళ్ళకు వేసి వాళ్ళని బాధించే వాళ్ళు లేరంటారా? ఆనాడు జరిగింది అదే. ఇశ్రాయేలులు ఎప్పుడో ఐగుప్తులో బానిసలుగా ఉండి బానిసత్వంలో నుంచి వాళ్ళు బయటికి పడితే ఆ తర్వాత కనబడిన ప్రజలందరూ కూడా వాళ్ళను చూడగానే ఇశ్రాయేలీలు అని పిలవలేదు, మీరు ఐగుప్తుకు బానిసలు కదా అన్నారు. కనబడ్డప్పుడు ఐగుప్తు బానిసలు అన్నారు. ఇప్పుడు దేవుడు అన్నాడు, మిమ్మల్ని ఎవరైతే ఐగుప్తుకు బానిసలని పిలిచి మిమ్మల్ని అవమానిస్తున్నారో మీ అవమానం అంతటిని నేను దొర్లించేస్తాను అన్నాడు. అక్కడ ప్రారంభమైంది మనకి ఈ పేరు గిల్గాలు అని. గిల్గాలు అనుభవంలో అవమానములో నుండి ఆశీర్వాదములకు దేవుడు తీసుకువస్తాడు. అంతకుముందు నీ జీవితంలో ఏ ముద్ర పడిపోయిందో ఆ ముద్రలో నుంచి దేవుడు ఆశీర్వాదములోనికి మనల్ని తీసుకొని వస్తాడు. ఒకనాడట ఒకతనికి గొర్రెల దొంగతనం చేసే అలవాటు ఉందట. ఏంటది? గొర్రెల దొంగతనం చేసే అలవాటు ఉందట. ఒక దొడ్లో గొర్రెలు పోతా ఉంటుంటే అతనికి అర్థం కావటంలా, ఎందుకు గొర్రెలు అన్నిటికీ దొడ్డులో గొర్రె ఒకటి మాయమైపోయింది అని డౌట్ వచ్చి ఒకరోజు కాపు కాశాడు. తన చుట్టుపక్కల వాళ్ళతో కాపు కాస్తే ఎప్పటిలాగానే దొంగోడు వచ్చాడు గొర్రెల దొడ్డులోకి గొర్రెను ఎత్తకపోవటానికి. మొత్తానికి వాడు రాగానే కాపు కాసిన వాళ్ళందరూ పట్టుకున్నారు. రెడీ హ్యాండెడ్గా దొరికిపోయాడు గొర్రెల దొంగ. పట్టుకున్న తర్వాత వీడు గొర్రెలు దొంగలించాడు అనే విషయం అందరికీ తెలియాలి. వీడు మొహం చూడగానే గొర్రెల దొంగ అని అందరికీ తెలియాలి అని వాడి మొహం మీద అర్రు కాసి వేశారట. గో అంటే గొర్రెల, దో అంటే దొంగ. ఈ 2 అక్షరాలు ఈ నుదుటి మీద వాడికి ముద్ర వేశారట. ఇప్పుడు వాడు కనబడినప్పుడల్లా ఏం కనబడుతుంది? గొర్రెల దొంగ. ఏదో ఒకసారి చేశాడు, తర్వాత అతను యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు, మారు మనసు పొందాడు. అతడు యేసు ప్రభువుని గురించి తెలుసుకొని మారు మనసు పొందిన నుదుటి మీద ఏమొచ్చింది? గొర్రెల దొంగ ఉంది. ఇప్పుడు గొర్రెల దొంగతనం చేయటంలో అతను ఒకప్పుడు చేశాడు, తప్పు తెలుసుకున్నాడు, జీవితాన్ని దిద్దుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, యేసు ప్రభువుని అంగీకరించి రక్షించబడ్డాడు. ఇప్పుడు ఈ గొర్రెల దొంగతనాన్ని మానేశాడు. అతడు కనపడంగానే ఏం కనపడుతుంది? గొర్రెల దొంగ కనపడుతుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి ఇశ్రాయేలులది కూడాను. ఒకప్పుడు ఐగుప్తులో బానిసలుగా వాళ్ళు బ్రతికారు. అక్కడి నుంచి బయటపడి కూడా ఇప్పుడు కొన్ని 100 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు
బయటకు వచ్చినా కూడా ఏమొస్తుంది వాళ్ళకు? ఏం పేరు? బానిసలుగా మీరు, ఫరోకు బానిసలుగా మీరు, ఐగుప్తుకు బానిసలుగా మీరు. ఎక్కడ కనపడ్డా ఇదే మాటతో వాళ్ళని బాధ పెడతా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, జీవితంలో, మానవ జీవితంలో పొరపాట్లు అనేవి జరుగుతుంటాయి. ఆ పొరపాటును తెలుసుకొని, తప్పు తెలుసుకొని ప్రభువును అంగీకరించి పశ్చాత్తపడి ఒక వ్యక్తి మారు మనసు పొంది తర్వాత ఇంకెప్పుడు కూడా దానిని బట్టి ఆ వ్యక్తిని నిందించకూడదు, అసలు నిందించకూడదు. యేసుప్రభువు ఏమన్నారు? యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక స్త్రీ పట్టబడినప్పుడు అందరూ ఆమె మీద నిందలు వేశారు. అప్పుడు యేసుప్రభువు, మీలో పాపం లేని వాళ్ళు ఎవరు చెప్పండి? ముందు వాళ్ళు వచ్చి ఆమె మీద ఒక రాయి వేయండి అన్నారు. ఎవరికి లేదు? మనకు దొరికితేనేమో దొంగ, దొరకపోతే అంతే కదా, నిజమే. అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ కూడాను మార్పు చెందిన తర్వాత ఇంకా ముద్ర వేయడానికి వీలు లేదు. వాళ్ళు కొత్తగా జీవితాన్ని ప్రారంభించారు. ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత కొత్త జీవితం వాళ్ళు ప్రారంభించారు. కొత్త జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళకి ఏం ముద్ర వేశారంటే, మీరు బానిసలు కదా అంటున్నారు. ఈ రాత్రి ఈ మాట మనలో, నువ్వు మారినా నమ్మని వాళ్ళు నమ్మటం లేదు, నువ్వు మార్పు చెందినా నిన్ను నమ్మటం లేదు. నువ్వు గతంలో ఉన్న బలహీనతలు, అలవాట్లు, పాపములంతటిని విడిచిపెట్టినా ఇంకా నీకు అదే ముద్ర, అదే పేరు, అదే నింద వేస్తుంటే దేవుడు అంటున్నాడు, నిన్ను ఇంకా అవమానిస్తూనే ఉన్నారు కదా, నేను ఇంకా పాత జీవితంతోనే నిన్ను పోల్చుకుంటూ చూస్తున్నారు కదా, అందుకే నేను నీ మీద ఉన్న అవమానమును దొర్లించి నీ జీవితాన్ని కృతదిగా చేస్తాను. ఆమేన్. అదే యెహోషువ గ్రంథం 5:9 ఉన్న మాట. ఎవరైతే నిన్ను అవమానించారో నీ పాత జీవితాన్ని బట్టి, నీ మీద ఉన్న నిందలు, అవమానములన్నిటిని తొలగించేసి నీ నుంచి క్రొత్త జీవితం నేను మొదలు పెడతాను అన్నాడు. ఈ సంవత్సరం చివరిలో కూడాను మనం ఒకవేళ ఇప్పటి వరకు మనం అలాంటి ముద్రలు ఏమైనా ఉన్నాయేమో, ఇతను గొర్రెల దొంగ అని ఇతనికి ఎట్లా ముద్ర పడిందో, చేసిన తప్పును బట్టి, దోషాన్ని బట్టి మన జీవితంలో ఏమైనా ముద్రలు పడ్డాయేమో, దేవుడు అంటాడు, ఈ ముద్రలో నుంచి ఆశీర్వాదములోకి నేను దొర్లించేస్తాను. పాత జీవితం నుంచి, పాత సంవత్సరం నుంచి క్రొత్త సంవత్సరం నిన్ను తీసుకువెళ్తాను. ఇతడు కూడా మార్పు చెందిన తర్వాత గొర్రెల దొంగ పోల మార్పు చెందిన, మారు మనసు పొంది యేసుప్రభువు నమ్ముకున్న తర్వాత మళ్ళాంటి వాళ్ళు ఒకళ్ళు తెలియని వాళ్ళు అడిగారట, అయ్యా నీకు నెత్తి మీద ఏంది, నుదుటి మీద తో అని ఉందంటే ఆయన అన్నాడట, నేను గొప్ప ధోరణి అన్నాడంట. దేవుడు ఎట్లా మార్చాడు? గొర్రెల దొంగని గో అంటే గొప్ప, దో అంటే దొర. గొర్రెల దొంగ ఎట్లా మార్చాడు దేవుడు? గొప్ప దొరగా మార్చాడట. జీవితం మారినప్పుడు దేవుడు అవమానమును ఆశీర్వాదంగా మారుస్తానన్న రీతిగా గొర్రెల దొంగను దేవుడు గొప్ప దొరగా మార్చి ఇతడు దేవుని సేవకుడయ్యాడు. జరిగింది. మన జీవితంలో కూడా గతంలోనూ పొరపాట్లోనూ ఉన్న బలహీనతలను పట్టుకొని ఇక జీవితం మొత్తం అలాగే ఉంటుంది అనుకోవటానికి ఏమీ లేదు. దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని రీఫ్రెష్ చేస్తూ ఎప్పటికప్పుడు క్రొత్త జీవితం ప్రారంభించు. నీకు బలహీనత ఉందని తెలిసింది, లోపం ఉందని తెలిసిందా, దాన్ని వదిలిపెట్టి ఇక్కడ కొత్తగా జీవితం జీవించడానికి ప్రారంభించు అంటూ మరొక సంవత్సరం దేవుడు ఆయుష్కాలం పొడిగిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం అంటారు అది. చూడండి, మరొక మాట చూద్దాం. 15వ వచనం, 1 సమూయేలు 11. జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. రైట్. 2వ మాట సమాధానము. ఏంటది? సమాధానము, రీకాన్సిల్. సమాధానము. ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో దోషం అనేది ఉంటుందో ఆ వ్యక్తి ఏం పోగొట్టుకుంటాడంటే దేవునితో సమాధానం పోగొట్టుకుంటాడు. ఏం పోగొట్టుకుంటాడు? ఆ దేవుని సేవకుడు కూడా చెప్పాడు, ప్రజలకు రాజుకు మధ్య సమాధానం ఉండాలి, దేవునికి నీకును మధ్య సమాధానం ఉండాలి. గుర్తించండి, దేవునికి మనకు మధ్య బలమైనది సమాధానం.
51వ కీర్తనలో దావీదు వెక్కి 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 ఏడుస్తాడు. ఎందుకు తెలుసా? దేవా, నా హృదయంలో ఉన్న ఆ గొప్ప సమాధానం, ఆనందము నాకు దూరమైపోయిందని నాకు అర్థమవుతుంది. నా హృదయంలో నెమ్మది లేదు, నా హృదయంలో సమాధానం లేదు. ఎందుకు? దావీదు చేసిన యొక్క పొరపాటును బట్టి దావీదు యొక్క హృదయం అంతా కలవరం అయిపోయిందట. ఇదే జీవితం గుర్తుపెట్టు. పొరపాటు జరిగినప్పుడు మనం యేసు ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా, దేవుడు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మనస్సాక్షిని పెట్టాడు. ఏంటది? నమ్మిన వాళ్ళకే కాదు, నమ్మని వాళ్ళకి కూడా ఏముంటుంది? మనస్సాక్షి ఉంటుంది. ఈ మనస్సాక్షి నీవు దేవుడికి వ్యతిరేకంగా జీవించాలనుకున్నప్పుడు, ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు, చేస్తున్నప్పుడు నీ బీపీ పెరిగిపోతూ ఉంటుంది, టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది, ముఖ కవలికలు మారిపోతూ ఉంటాయి, మాట తడబడుతూ ఉంటుంటుంది, ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు. ఏం కోల్పోతాం? దేవునితో ఉన్న సమాధానాన్ని కోల్పోతాం. దేవునితో ఉన్న సమాధానాన్ని కోల్పోయినప్పుడు మనిషి కలవరానికి గురైపోతాడు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా మనలను దేవునితో సమాధాన పరచటానికే దేవుడు తన వాక్యంతో మనల్ని జాగ్రత్త పరుస్తూ ఎక్కడ తొలగిపోతున్నామో, ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ తుట్టిల్లుతున్నామో దేవుడు ఎప్పుడు కూడా సరిచేస్తూ దేవునితో సమాధానం అనే బంధాన్ని కలిగి ఉండాలి. కాబట్టి దేవునితో ఉంటూ దేవుని పేరు కలిగి సమాధానం లేమనుకోండి, ఎట్లా ఉంటుంది? భార్యాభర్తలు ఒక ఇంటిలో ఉంటూ సమాధానం లేరు అనుకోండి, ఉండగలుగుతారా? మనం కూడాను యేసు ప్రభువు నా దేవుడు అని చెప్పి దేవుడితో సమాధానం లేదనుకోండి, ఎలా ప్రార్థన చేయగలుగుతాం? ఎలా దేవుడి మాటలు వినగలుగుతాం? వినలేం. దేవునితో ఆనాడు వారు చెప్పింది, యెహోవా సన్నిధిని సమాధానమును. ఎక్కడ కలగాలి మనకు? దేవుని సన్నిధిలో ఏముండాలంటే మనకు దేవునితో సమాధానం ఉండాలి. ఇది మనం పరీక్షించుకోవాలి. దావీదు అంటాడు 139వ కీర్తన 23, 24 వచ్చిన భాగాల్లో దావీదు భక్తుడు, దేవా, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడయ్యా, నా హృదయాన్ని నన్ను పరీక్షించు, పరిశోధించి నన్ను తెలుసుకో, నీకు బాధ కలిగించేది ఏదైనా ఒకవేళ నా జీవితంలో ఉందేమో చూసి నన్ను నిత్య మార్గమున నన్ను నడిపించు అన్నాడు. మనం కూడా ఈ సంవత్సరం చివరిలో ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ప్రభు, దేవునితో మనం ఎంతటి సమాధానాన్ని కలిగి ఉన్నాం? దేవునితో ఉన్న సమాధానాన్ని పోగొట్టుకున్నామంటారా? దేవునితో సమాధానం అనే బంధాన్ని కలిగి ఉన్నామా? సమాధానం అంటే జవాబు ఏంటిది? సమాధానం అంటే ఏంటి? తెలిసిన పదమే, కాకపోతే ఎట్ట చెప్పాలో తెలియటలే. ఏంటది? కాంప్రమైజ్. ఏంటి సమాధానం అంటే? దేవునితో సమాధానాన్ని కలిగి ఉండాలట. దేవునితో నిత్యం సహవాసం, దేవునికి మనకు మధ్య ఎడబాటు లేకుండా, దేవునికి మనకు మధ్య ఏ పాపం అనేది లేకుండా, దేవునితో నిత్యము కలిగి ఉండే సహవాస బంధమే సమాధానం. ఆ సమాధానం దేవునితో మనకు లేకపోతే గుర్తుపెట్టుకోండి, దేవునితో సమాధానం మనకు లేకపోతే దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేం, దేవుని దీవెనలు పొందుకోలేం, దేవుడిచ్చే అభివృద్ధిలోనికి రాలేము, ఆ రక్షణలోనికి రాలేం. అందుకే ఆ దేవుని సేవకుడు అన్నాడు, నువ్వు ఏదైనా రాజ్య పరిపాలన చేయాలి అంటే ముందు ఒక్కసారి దేవుడితో నీ కనెక్షన్ సరిగా ఉందో లేదో చెక్ చేసుకో అన్నాడు. సమాధానం. దేవునితో నువ్వు బాగా ఉన్నావో లేదో చెక్ చేసుకో అన్నాడు. సమాధానం. ఒకవేళ లేదా ఇప్పుడే సరి చేసుకో అన్నాడు. మనం కూడా ఈ సంవత్సరం చివరిలో దేవునితో నాకున్న బంధం ఎలాంటిది,
దేవునితో నాకున్న సమాధానం ఎలా ఉంది? దేవునికి నాకు మధ్యగా ఏదైనా వచ్చిందా? దేవునికి నన్ను దూరం చేసే అలవాటు ఏదైనా నా మధ్యలోకి వచ్చిందా అంటూ మనం ఏం కావాలంటే సరి చేసుకొని సరిదిద్దుకొని దేవునితో ఆ సమాధానం అనే బంధాన్ని ఏర్పరచుకోవాలి. ఐ మీన్ ఒకప్పుడు పాతకాలంలో ఒక 20 సంవత్సరాల ముందు వెళ్ళిపోతే ల్యాండ్ ఫోన్లు ఉండేవి కదా. ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చాయి అందరికీ. ఒకప్పుడు ల్యాండ్ ఫోన్లు ఎక్కువగా ఉండేవి. దొంగలు దొంగతనానికి వచ్చేటప్పుడు ముందు ఏం చేసేవాళ్ళంటే ఆ ల్యాండ్ ఫోన్ వైర్ బయట కనెక్షన్ కట్ చేసేవాళ్ళు. ఎందుకంటే దొంగలు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఒకవేళ కనిపెట్టారనుకోండి, గబుక్కున పక్కన ఇంటోళ్ళకు వీళ్ళకు ఫోన్ చేసేవాళ్ళు, మా ఇంట్లో దొంగల పడ్డరు తొందరగా వచ్చేయండి అని. ఇతరులతో ఉన్న కనెక్షన్ దొంగలు ముందే కట్ చేసేవాళ్ళు. అప్పుడు సులువుగా ఆ ఇంట్లో వాళ్ళని దోచుకునేవాళ్ళు. సాతానుడు కూడా ఏం చేస్తాడంటే దేవునికి మనకు మధ్య ఉన్న ఈ సమాధానం అనే బంధాన్ని కట్ చేస్తాడు. పాపము ద్వారా, అలవాట్ల ద్వారా, బలహీనతల ద్వారా దేవునితో మనకున్న సంబంధాన్ని కట్ చేస్తాడు. ఇక ల్యాండ్ ఫోన్ వైర్ కట్ చేసిన తర్వాత దొంగలు వచ్చిన తర్వాత ఈ ఫోన్ తీసుకుని ఎన్నిసార్లు హలో హలో అంటే వెళ్దాం. దేవునితో ఉన్న బంధం కూడా మనం కట్ అయిపోయినప్పుడు, దేవునికి మనకు మధ్య ఉన్న సంబంధము కనెక్షన్ కట్ అవ్వాలి అంటే ప్రధానమైన కారణం ఒకటే, పాపమే. ఏదో ఒక విధంగా వాడు ఆశలు కల్పించి మనలో ఉన్న బలహీనతను వాడు గుర్తించి పాపం వైపు లాక్కుపోయి దేవునితో ఉన్న సమాధానం అనే సంబంధాన్ని దూరం చేసేస్తాడు. ఇక తర్వాత ప్రభు నాకు ఈ అవసరం ఉంది, నాకు అది కావాలా, ఇది కావాలా, చదువులు, ఉద్యోగాలు, వివాహాలు, వ్యవసాయాలు, వ్యాపారాలు, అభివృద్ధి అది ఇది అంటే అసలు మనం ఎక్కడ కనెక్షన్ కట్ అయిపోయిందో, మనం ఎన్ని మొత్తుకుంటే మాత్రం ఏం వినపడుద్ది? ఏం కావాలో రీకౌన్సిల్, తిరిగి మరలా సమాధానం పొందుకోవాలి దేవునితో. ఈ రాత్రి ఈ సంవత్సరం చివరిలో కూడా ఎక్కడ దేవుని నుంచి దూరం అయిపోయామో, ఎక్కడ ఏ విషయంలో దేవుడితో ఉన్న బంధాన్ని పోగొట్టుకున్నామో, ఏ విషయంలో దేవుడితో ఉన్న సమాధానాన్ని మనం కోల్పోయామో, ఎక్కడ దేవునికి ఆయాసకరంగా మనం జీవించి, ఎక్కడ దేవుణ్ణి బాధ పెట్టే వాళ్ళంగా జీవించి దేవుడితో ఉన్న బంధాన్ని పోగొట్టుకున్నామో గుర్తించి దేవుడు అంటాడు, ముందు నీవు దేవుడితో సమాధానంగా ఉండు. దేవునికి నీకు మధ్య ఎడబాటు ఏదైతే వచ్చిందో ముందు దాన్ని తొలగించుకుని సరిచేసుకో. అప్పుడు రాబోతున్న నూతన సంవత్సరంలో నువ్వు దీవించబడతావు. కాబట్టి ఏం కావాలో సెల్ఫ్ చెక్ చేసుకో. నేను దేవునితో నాకున్న సంబంధం ఎలాగుంది? దేవునికి నాకు మధ్య ఎడబాటు ఏమైనా ఉందా? దేవునికి నాకు మధ్య అడ్డుగోడగా ఏదైనా వచ్చిందా? నా నుండి దేవుణ్ణి దూరపరిచేది నా జీవితంలోకి ఏదైనా వచ్చిందా? దాన్ని తీసివేసుకోవటమే సమాధానం. యెషయా 59:2 దేవుడు ఒక మాట అంటాడు, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన మీ మనవి ఆలకింపుకున్నాడు అంటాడు. మనిషి జీవితంలో ఉన్న దోషము, పాపమట దేవునికి మనిషికి మధ్య అడ్డుగా వచ్చేసిందట. అడ్డుగా రావటం వల్ల దేవునికి మానవునికి ఉన్న ఆ సమాధానం అనే బంధం దూరం అయిపోయింది. ఈ సంవత్సరం చివరిలో దేవుడు అనేది దానిని తొలగించుకొని, ఆ బలహీనతను తొలగించుకొని పోగొట్టుకున్న దేవునితో ఉన్న సమాధానం అనే బంధాన్ని మరలా కలిగి ఉండు. ఇది గొప్ప భాగ్యం. యేసు ప్రభువు పుట్టినప్పుడు కూడా దేవతలు ఏమన్నారు? భూమి మీద మీకు సమాధానము కలుగునుగాక. మనిషికి కుటుంబంలో కూడా కావలసిన ఒక గొప్ప విషయం ఏంటంటే ఇంట్లో సమాధానం, జీవితంలో సమాధానం. ఇది గొప్ప ప్రశాంతత, నెమ్మదిని కలిగి ఉంటాం. ఈ సమాధానం లేదనుకోండి, ఇంటిలో లేకపోయినా కలవరం, ఎన్ని ఉన్నా సమాధానం లేకపోతే కలవరంగా ఉంటాం. దేవునితో కూడా మనకు సమాధానం లేకపోతే నువ్వు ఎంత కష్టపడ్డా ఆశీర్వాదం మనం పొందుకోలేం.